ఈ దారిగాడికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నమాట. నాకు బాగా అంటే బాగా ఒక ఊపులాగా వస్తుంది. తిరగాలని ఎక్కువ కోరిక అన్నమాట మన గడి మీద. ఇంకా ముందుకు పోతే ఏమవుద్ది, ఇంకా ముందుకు పోతే ఏమవుద్ది, ఇంకా ముందుకు పోతే ఏమవుద్దని చాలా ఎక్కువైపోయింది అన్నమాట ఆ కోరిక అనేది. చూసారా, ఇది పందులు తిరుగుతాయని తెలియదు, దిప్పులు తిరుగుతాయని తెలియదు అనమాట. దారి అయితే ఫస్ట్గా ఉంది. పైకి ఎవడైతే పైకి వేస్తాడు రైట్ల కింద. చూసారా, ఇక్కడ తిరుగుతాయి అన్నమాట పందులు. ఇంత కిందనే మనమైతే పాలేము అన్నమాట. అస్సలు నడుము కూడా కిందకు వంగలేదు మనకైతే. పదంపా, ఎంత ప్లేస్లో మా బర్రెలు పోతున్నాయి అన్నమాట. ఏందో ఉంది మళ్ళీ తమాసుగా ఉంది ఇదే. అండ్ మీకు దీని పేరు తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. ఇప్పుడైతే ఆ కోరిక తీరిపోయింది కాబట్టి ఇంకా ముందుకు పోదాం. ఇంకా ఏం కనపడితే చూద్దాం రండి. అబ్బా, ఏడుంది మచ్చా నీడ. ఏడుంది నీడ దండి కాదు. కొనుక్కుంటే బర్రెలు వెళ్తాయి ఏడ. బా ఇక్కడ ఉందా బాబా దండికి నీడ కనిపిస్తుంది కదా. ఇది నీడ, ఇది ఎండ. ఈ ఎండలో తిరిగి తిరిగి ఇంటికి పోతుంటే ఎట్టుందంటే మామూలు ఆనందం కాదు అది. మా వాడికి ఎవరు ఫోన్ చేశారబ్బా. ఇంకా ఎంత దూరం ఉంది, దారి పోతూనే ఉంది. ఇంకేం దూరం మంచిగా పతనం ఉంది దారి. ఇది కాలు నొప్పులు పడుతుంది ఎక్కడికైనా. ఉంటాడు ఈరోజు రమ్మను. ఆడలో పోలరం కూడా ఆడ అబ్బా ఆయన కాదడా, ఇంకా ఆయన ఉంటాడు. మనకు పెళ్ళికి వచ్చే మంత్రాలు వస్తున్నాడు చూడు. మీకు లాంగ్లో స్తంభం కనపడుతుంది కదా, అక్కడ మీకు స్తంభం కనిపిస్తుంది కదా. ఇది చాలా అడవిలో ఉందన్నమాట స్తంభం అనేది. ఇప్పుడు అక్కడికైతే వచ్చినాం మనం. మామూలుగా కాదు, ఎండకి నడలేకపోతున్నాం. ఈ ఎండకైతే నడలేకపోతామండి. మీకు ఇక్కడ చూపిస్తానా. ఈ చెట్టు పేరు మీకు తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి.